పిల్లలు, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ సమితులుకి సంబంధించిన కొన్ని అంశాలను, నిర్వచనాలను గురించి తెలుసుకుందాం. మనం చాలాసార్లు నిత్య జీవితంలో ఈ పదాలను వింటుంటాం. సముదాయము, ఇంకా కూర్పు, కొన్ని వస్తువులను సముదాయము అంటాం. అంటే జంతువుల సముదాయం, మేకల సముదాయము, విద్యార్థుల సముదాయము, ఉపాధ్యాయుల సముదాయము, కూర్పు, పెన్నుల సముదాయం, ఇట్లాంటి పదాలను మనం కొన్నిటిని వాడుతుంటాం. సో సముదాయం అంటే ఏవైనా కొన్ని వస్తువులను కానీ వ్యక్తులను కానీ ఒక దగ్గరకు చేర్చినప్పుడు వచ్చేదాన్ని ఏమంటాము? సముదాయము అని అంటాము. సో ఆ వస్తువులు వ్యక్తులు కావచ్చు, నంబర్లు కావచ్చు, అక్షరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అటువంటి కొన్ని సముదాయాలని అందులో సముదాయాలన్నింటినీ మళ్ళీ సమితులు అని అనలేము. కొన్నింటిని మాత్రమే, సముదాయాలలో కొన్నింటిని మాత్రమే సమితులు అని అంటాము. సో ఒక నియమాన్ని పాటించే సముదాయాన్ని మాత్రమే సమితులు అంటాము. ఆ నియమము ఏంటి అంటే ఆ సముదాయం అనేది సునిర్వచితం కావాలి. సునిర్వచితము అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను దిగ్వాల్ పాఠశాలలోని విద్యార్థుల సముదాయము అన్నాను అనుకోండి. సో దిగ్వాల్ పాఠశాలలోని విద్యార్థుల సముదాయం. అప్పుడు నేను దాంట్లో ఎవరు వస్తారు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 6వ తరగతి విద్యార్థిని తీసుకున్నాను అనుకోండి, ఇందులో వస్తాడా అంటే వస్తాడు అని చెప్పొచ్చు. 7వ తరగతి విద్యార్థిని చెప్పొచ్చు. అట్లానే 8వ తరగతి ఒక విద్యార్థి పేరు తీసుకుంటే ఈ సముదాయంలో ఉండడా అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అదే ఇంటర్ విద్యార్థి పేరు తీసుకొని ఇందులో ఉంటాడా అంటే ఉండడు అని చెప్పగలుగుతాం. సో అట్లా ఖచ్చితంగా ఒక వస్తువుని కానీ ఒక మూలకాన్ని కానీ ఈ సముదాయంలో ఉంటుంది లేదా ఉండదు అని చెప్పగలగడమైన ఏమంటామంటే సునిర్వచితము అని అంటామన్నమాట. అదే ఇప్పుడు ఇట్లా అన్నాను అనుకోండి, 5 మంచి పుస్తకాల పేర్లు అన్నాను అనుకోండి. 5 మంచి పుస్తకాల పేర్లు అన్నాను. సో ఇందులో ఏది వస్తుందో ఏది రాదో చెప్పలేను. నాకొకటి రామాయణం నాకు మంచి పుస్తకం అనిపించవచ్చు, ఇంకొకరికి వేరేది మంచి పుస్తకం అని అనిపించవచ్చు. సో ఈ 5 మంచి పుస్తకాల సముదాయము అనేది సునిర్వచితం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను రాసిన 5 పుస్తకాలు వేరే ఉండొచ్చు, ఇంకొకరు రాసిన 5 పుస్తకాలు వేరే ఉండొచ్చు. అదే ఇంతకుముందు మనం తీసుకున్న దాన్ని దిగ్వాల్ పాఠశాలలోని విద్యార్థుల సముదాయం అంటే ఇందులో మన స్టూడెంట్స్ పేర్లు మాత్రమే, మన స్కూల్లోని స్టూడెంట్స్ పేర్లు మాత్రమే వస్తాయన్నమాట. సో ఇందులో ఖచ్చితంగా మనకు అందరికి ఒకటే వస్తాయి. అది ఒక విద్యార్థి పేరు తీసుకుంటే అది ఇందులో ఉంది లేదు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ 5 మంచి పుస్తకాల పేర్లు లేదా 5 మంచి క్రికెట్ ఆడే వాళ్ళ పేర్లు అన్నప్పుడు, వాళ్ళ సముదాయము అన్నప్పుడు ఖచ్చితంగా మనం అందులో వచ్చే మూలకాలు అందరికీ ఒకటే రావు. మళ్ళీ ఇందులో మనం రాసిన సముదాయంలో ఆ మూలకం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. సో కొన్ని అంటే అన్ని సముదాయాలు సునిర్వచితం కావు. కొన్ని సముదాయాలు సునిర్వచితంగా ఉంటాయి. అట్లాంటి సునిర్వచితంగా ఉండే సముదాయాలని ఏమంటామంటే సమితి అని అంటాం. సో ఇక్కడ సమితి అంటే సునిర్వచితమైన వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సో ఈ వస్తువులు ఉంటాయి కదా, సమితిలోని వస్తువులనే మళ్ళీ ఏమంటామంటే మూలకాలు అంటాం. సమితిలోని వస్తువులను ఏమంటాము? మూలకాలు. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాం, సమితి ఉదాహరణలు. దిగ్వాల్ పాఠశాలలోని విద్యార్థుల సమితి, ఇది ఒక సముదాయాన్ని, ఇది సమితి అవుతుంది. అదే 10వ తరగతికి బోధించే ఉపాధ్యాయుల సమితి, ఇది కూడా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఏ ఉపాధ్యాయుడు 10వ తరగతికి బోధిస్తున్నాడు లేడు అనేది చెప్పొచ్చు. ఒక సంవత్సరంలో జేతో మొదలయ్యే నెలల సమితి, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జేతో మొదలయ్యే నెలల సమితి అంటే ఖచ్చితంగా ఏమేమి వస్తాయి? జనవరి, జూన్, జూలై. సో ఆ సమితిలో ఏమేమి ఉంటాయి? జనవరి, జూన్, జూలై, ఇట్లా సమితులకి ఇవి ఉదాహరణలు. అదేవిధంగా మొదటి 5 సహజ సంఖ్యల సమితి అన్నాను అనుకోండి. సో దాన్ని ఏ అనే అక్షరంతో రాస్తే దాంట్లో ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 5 మనం చెప్పొచ్చు. అందులో ఏముంటాయి, ఏముండదు. 6 ఉండదని చెప్పొచ్చు, 100 ఉండదని చెప్పొచ్చు. అట్లానే ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి అన్నాం అనుకోండి. ఆంగ్ల అక్షరాలలో కొన్ని అచ్చులు అంటాం, వావల్స్ ఇంగ్లీష్లో. ఇంకా కాన్సనెంట్స్, హల్లులు. వావల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5ని వావల్స్ అంటాం. మిగిలిన ఆల్ఫాబెట్స్లో మిగిలిన 21 లెటర్స్ ఉంటాయి కదా, బి, సి, డి, సో ఆన్, వాటిని ఏమంటామంటే కాన్సనెంట్స్ అని అంటాం.
సో ఆంగ్ల భాషలోని అచ్చుల ఇది కూడా సమితి అవుతుంది. ఎందుకని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక లెటర్ తీసుకున్నాం అనుకోండి, అది ఇందులో ఉంటుందా ఉండదా అనేది చెప్పొచ్చు. సో ఇది సమితికి నిర్వచనము. ఇవి సమితి యొక్క కొన్ని ఉదాహరణలు. మనకు పుస్తకాల్లో కొన్ని ఇట్లా అడిగినరు, ఈ కింది వాటిలో ఏవి సమితులు, మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి అనేది అడిగిండు. మనకు వర్క్షీట్లో కూడా అడిగిండు. ఇప్పుడు జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే సంవత్సరంలో అన్ని నెలల సమూహాలు అంటే ఇవి సమితి అవుతుంది. ఎందుకని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏవేవి ఆ సమితిలో ఏమేమి ఉంటాయి అనేది. భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహము అంటున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన 10 మంది రచయితలు అంటే వాళ్ళు ప్రతిభావంతులు అని నిర్ణయించడానికి మనకు ఎట్లాంటి రూల్ లేదు. కాబట్టి మనం దీంట్లో ఎవరు వస్తారనేది చెప్పలేము. కాబట్టి ఇది సమితి కాదు. ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడేటువంటి బ్యాట్స్మెన్ల టీం. సో ఎవరు 11 మంది బాగా ఆడేవాళ్ళు అంటే దీనికి కూడా ఖచ్చితమైన రూల్స్ లేవు. ఎందుకంటే ఒకసారి ఒక బ్యాట్స్మెన్ ఆడితే ఇంకొకసారి ఇంకొక బ్యాట్స్మెన్ ఆడతారు. సో ఎవరు 11 మంది వస్తారనేది మనం చెప్పలేము. కాబట్టి ఇది కూడా సమితి కాదు. మీ తరగతిలో గల అందరూ బాలుర సముదాయం అని తీసుకున్నాం. సో మీ తరగతిలో ఉన్న బాయ్స్ అన్నప్పుడు ఒకరి పేరు మహేష్ తీసుకున్నాం అనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వస్తాడు అని చెప్పొచ్చు. అవినాష్ అని తీసుకున్నాం అనుకోండి, లేడు కాబట్టి ఇందులో లేడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇదేమవుతుంది, సమితి అవుతుంది. అట్లానే అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయం. సరిపూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు అనమాట, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏమేమిటివి, 2, 4, 6, 8 సో ఆన్. సో ఇది కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, సమితి అవుతుంది. ఎందుకని మనం ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఉంటుంది లేదా ఉండదు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇట్లా ఈ రకంగా మనం సమితులను నిర్వచిస్తాం. సో సమితి అంటే ఏంటిది, సునిర్వచితమైన వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సమితిలోని వస్తువులను ఏమంటారు, మూలకాలు అంటారు. నెక్స్ట్, సో సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు. సో నెక్స్ట్ ఈ 2 గుర్తుల గురించి తెలుసుకుందాం. సో ఇది ఈ గుర్తు, ఇది చెందును లేదా చెందుతుంది, ఇదేమో చెందదు. సో ఇది ఇంగ్లీష్లో ఇది బిలాంగ్స్ టు అంటాం, బిలాంగ్స్ టు. ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఇక్కడ నేను 3 సమితులను రాసినాం. సో సమితులు రాయడానికి, సమితులు అనేది మనం ఎప్పుడు పెద్ద అక్షరం ఏ పెద్ద అక్షరాలతో రాస్తాము. ఇంకా ఇక్కడ సో సమితులను సూచించడానికి మనం ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలను ఉపయోగిస్తాం. ABCXYZ అని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. మనం ఇంతకుముందు కూడా చిన్న తరగతులలో నేర్చుకున్నాం. సహజ సంఖ్యల సమితి N అనే అక్షరంతో సూచిస్తాం. పూర్ణ సంఖ్యల సమితి జెడ్తో సూచిస్తాం. అకర్ణీయ సంఖ్యల సమితిని క్యాపిటల్ Qతో సూచిస్తాం. వాస్తవ సంఖ్యల సమితిని క్యాపిటల్ R తోటి సూచిస్తాం. సో అట్లా సూచిస్తాము. ఇక్కడ మనకి కొన్ని సమితులను రాసినాను నేను. ఏ అనే ఒక సమితి, అందులో ఏమున్నాయి, 1, 2, 3, 4, 5, 6 అనే మూలకాలు ఉన్నాయి. బిలో 2, 4, 6, 8, 10 అనే మూలకాలు ఉన్నాయి. సిలో 3, 5, 7 అనే మూలకాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక మూలకము ఒక సమితికి చెందుతుందా చెందదా ఆ గుర్తును ఎట్లా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు 3 అని ఇచ్చారు. ఇక్కడ ఏ అనే సమితి 3 అనేది ఏలో ఉందా అంటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం గుర్తు ఉపయోగిస్తున్నాను, చెందును, బిలాంగ్స్ టు. 3 బిలాంగ్స్ టు ఏ ఉపయోగించిన. 5 బి అంటున్నాడు, 5 అనేది బికి చెందుతుందా అడుగుతున్నాడు. బిలో చూద్దాం, బిలో 5 ఉందా, లేదు. కాబట్టి 5 అనేది బికి చెందదు అన్నప్పుడు ఇది ఈ గుర్తు డస్ నాట్ బిలాంగ్స్ టు ఉపయోగిస్తాం. నెక్స్ట్ 4 సి, 4 సిలో ఉందా, లేదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు. 7 సి, 7 అనేది సిలో ఉందా, ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. 6 ఏ, 6 ఏలో ఉందా, ఉంది, బిలాంగ్స్ టు. 7 ఏలో ఉందా, లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఇక్కడ ఒక మూలకం ఆ సమితిలో ఉంటే బిలాంగ్స్ టు ఉపయోగిస్తాం, ఉండకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అనే గుర్తుని ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్, సమితులను రాయడానికి పద్ధతులలో సమితులను ఎట్లా రాయాలి అనే పద్ధతుల్లో ఫస్ట్ది రోస్టార్ రూపము. దీన్నే ఇంకొక పదం ఏంటిదంటే జాబితా రూపం. రోస్టార్ రూపం లేదా జాబితా అంటే లిస్ట్ లాగా అన్నీ రాసుకుంటూ కామాలు పెట్టడం అన్నమాట. సో ఇప్పుడు ఏ అనేది
మొదటి 5 సహజ సంఖ్యల సమితి అన్నాను అనుకోండి. సో ఏని ఎట్లా రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు అని చూడండి. సమితులు రాయడానికి ఈ బ్రాకెట్స్ ఉపయోగించాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ని ఉపయోగించి సమితులు రాయడానికి ఎప్పుడు ఈ బ్రాకెట్స్ ఉపయోగించాలి, ఇట్లాంటివి ఉపయోగించదు, ఈ కర్లీ బ్రాకెట్స్ని ఉపయోగించాలి. సో ఇప్పుడు ఏ అనేది మొదటి 5 సహజ సంఖ్యల సమితి అన్నాను కాబట్టి ఏని జాబితా రూపం లేదా రోస్టర్ రూపంలో రాయాలి అంటే ఎట్లా రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు అని బ్రాకెట్ ఓపెన్ చేసి 1, 2, 3, 4, 5 అని రాస్తాం. సో ఇట్లా రాయడం ఏమంటాము? రోస్టార్ రూపం లేదా జాబితా రూపం. నెక్స్ట్ బి అనేది వారంలోని 7 రోజుల పేర్లు కలిగిన సమితి అన్నాం అనుకోండి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసినాను నేను? బ్రాకెట్ ఓపెన్ చేసి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అన్నీ రాసుకుంటూ మూలకాలను రాసుకుంటూ కామాలు పెట్టుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ సి అనేది 10 యొక్క కారణాంకాల సమితి అన్నాం. 10కి ఏమేమి కారణాంకాలు ఉంటాయని మనకు తెలుసు, 1, 2, 5, 10. కాబట్టి సిలో ఏం రాస్తున్నాను నేను? 1, 2, 5, 10. సో ఇట్లా మూలకాలన్నిటినీ రాస్తూ కామాలు పెడితే దీన్ని రాయడం ఈ పద్ధతిని ఏమంటామంటే రోస్టర్ రూపం లేదా జాబితా రూపం. సో ఇక్కడ మనం ఈ పద్ధతిలో రాసేటప్పుడు ఏదైనా మూలకం 2 సార్లు వచ్చిందనుకోండి, మనం సమితిలో రాసేటప్పుడు మాత్రం ఒక్కసారే రాయాలి. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్ అనే పదం ఉంది. నేను డి అనేది స్కూల్ అనే పదములోని అక్షరాల సమితి అన్నాను అనుకోండి. స్కూల్ అనే పదంలోని ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఎస్ ఉంది ఒకటి, నెక్స్ట్ ఏముంది? సి ఉంది, నెక్స్ట్ ఏముంది? హెచ్ ఉంది, నెక్స్ట్ ఏముంది? ఓ ఉంది. ఓ 2 సార్లు ఉంది. 2 సార్లు ఉన్నా ఇందులో సమితిలో రాసేటప్పుడు ఒకసారి మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఏంటి? ఎల్. సో ఇది డి అనేది స్కూల్ అనే పదంలోని అక్షరాల సమితి అన్నమాట. సో అట్లా మనం సమితిలోని ఏ మూలకాన్ని మనం రెండు సార్లు రాయొద్దు, ఒకసారి మాత్రమే రాయాలి. సో ఈ విధంగా మనం మూలకాలన్నిటినీ కామాలతో వేరు చేస్తూ బ్రాకెట్లో రాస్తే దీన్ని రాయడం ఈ పద్ధతిని ఏమంటాము? రోస్టార్ రూపం లేదా జాబితా రూపం. నెక్స్ట్ సమితి నిర్మాణ రూపం. సో ఏ అనేది సమితి నిర్మాణ రూపంలో ఏంటంటే మనకి ఆ మూలకాలకు ఉన్న ధర్మం ఏంటిది, సామాన్య ధర్మం ఏంటిదో అది రాస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఏని రాయాలనుకోండి, ఎట్లా రాస్తాం? ఏ అని ఈజ్ ఈక్వల్ టు అని రాసి ఎక్స్ అని రాసుకోవాలి. ఏలో ఎక్స్ అనే మూలకం ఉంది. ఎక్స్ ఏంటిది? ఎక్స్ అనేది సహజ సంఖ్య. సహజ సంఖ్యలు అంటే ఎన్నో ఉంటాయి, అనంతం ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఎంతవరకు కావాలి? 5 వరకే. కాబట్టి ఎక్స్ని ఎట్లా తీసుకుంటున్నాను? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దెన్ అంటే 5 కంటే తక్కువ, ఈక్వల్ టు అంటే సమానం, 5కు సమానము లేదా 5 కంటే తక్కువైన సహజ సంఖ్య అన్నాను అనుకోండి. అంటే ఏమేమి వస్తాయి ఆ సహజ సంఖ్యలు? 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ ఈ బిలో ఏం రాసాం? ఇది రోజులు, వారంలోని రోజుల పేర్లు. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనేది ఏంటిది? వారంలోని రోజు అని రాసినాం. ఇక్కడ సిలో ఏంటి ఏమున్నాయి? 10 యొక్క కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి సిని ఎట్లా రాస్తున్నాను నేను సమితి నిర్మాణ రూపంలో? సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఏమనాలి? సచ్ దట్ ఎక్స్ అనేది ఏంటిది? 10 యొక్క కారణాంకం. ఇప్పుడు డిని రాయాలనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది స్కూల్ అనే పదంలోని అక్షరం. స్కూల్ అనే పదంలోని అక్షరం అన్నప్పుడు ఏమేమి వస్తుంది? ఎస్ వస్తుంది, సి వస్తుంది, హెచ్ వస్తుంది, ఓ వస్తుంది, ఎల్ వస్తుంది అనమాట. సో ఇట్లా రాయడం ఏమంటామంటే సమితి నిర్మాణ రూపం. సో మనం రోస్టర్ రూపంలో ఉన్నదాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు, సమితి నిర్మాణ రూపంలో ఉన్నదానిని రోస్టర్ రూపంలో రాయొచ్చు. మీరు ఇంతకుముందు వర్క్షీట్లో చేసిర్రు అది. సో ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. సో మీరు ఈ అభ్యాసం 2 వీటిలో కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు గుర్తును పెట్టమంటున్నాం, చేయండి. ఈ కింది వాక్యాలను గుర్తును ఉపయోగించి వ్యక్తపరచండి అంటున్నాడు. ఎక్స్ అనే మూలకం ఏకి చెందదు అంటున్నాడు. అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. డి అనేది బి సమితి యొక్క ఒక మూలకం. అంటే డి అనేది బిలో ఉంది కాబట్టి స్మాల్ డి బిలాంగ్స్ టు బి. అట్లా పూర్తి చేయండి. సో ఇక్కడ ఈ వాక్యాలు సత్యమా అసత్యమా అంటున్నాడు. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యలు. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అంటున్నాడు. కానీ 5 అనేది ప్రధాన సంఖ్య, చెందుతుంది. సో ఇది ఏమవుతుంది? అసత్యం.
ఎస్ అనే సమితిలో ఏమేమి మూలకాలు ఉన్నాయి? 5, 6, 7 ఉన్నప్పుడు 8 అనేది ఎస్కి చెందును అని ఇచ్చిండు. 8 ఎస్కి చెందుతుందా? ఇక్కడ చెందదు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? అసత్యం. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏంటి? పూర్ణాంకాల సమితి. -5 పూర్ణాంకాల సమితికి చెందదు అంటున్నాడు. పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి. 0, 1, 2, 3 పూర్ణాంకాలలో మనకి రుణ సంఖ్యలు ఉండవు. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటిది? కరెక్ట్. -5 చెందదు అని ఇచ్చిండు కాబట్టి ఇది కరెక్ట్. 8/11 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటిది? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల్లో మనకు p/q రూపం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది అసత్యం. నెక్స్ట్ ఇక్కడ ఈ కింది సమితులను రోస్టార్ రూపంలో రాయండి అంటున్నాడు. b = x. x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య అంటున్నాడు. సో అప్పుడు bలో ఏమేమి వస్తాయి మనకి? 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు. రోస్టార్ రూపం అంటున్నాడు కాబట్టి అన్ని మూలకాలు రాయాలి. 6 సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1 నుంచి. సో 1, 2, 3, 4, 5. 6 కంటే తక్కువ అంటే 5 వరకే. 6కు సమానం అనలేడు కదా, తక్కువ అన్నాడు కాబట్టి 5 వరకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సి ఏమంటున్నాడు చూడండి. c = x. x అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య మరియు ఆ 2 అంకెల మొత్తం ఎంత కావాలి? 8 కావాలంటున్నాడు. సిలో మనకు 2 అంకెలు ఉండాలి, సంఖ్యలు ఉండాలి, వాటిని కలిపితే 8 వచ్చేటట్టు. అంటే ఉదాహరణకి ఇప్పుడు 17 ఉందనుకో, 1, 7 కలిపితే ఎంత? 8. ఇది 2 అంకెల సంఖ్య, వాటి మొత్తం ఎంత? 8. నెక్స్ట్ ఏమొస్తుంది? 1 అయిపోయింది కదా, 2తో 26. 2, 6 కలిపితే ఎంత? 8. నెక్స్ట్ ఏమొస్తుంది? 35. 44. 4, 4 కలిపితే 8. నెక్స్ట్ 5, 53. 62. నెక్స్ట్ 71, 80. సో ఇవన్నీ 80 తర్వాత ఏమొస్తుంది మనకి? 9, 80, 81, 82 ఏవి కలిపినా 8 కంటే ఎక్కువ మొత్తం వస్తుంది కాబట్టి ఉండవు. ఇవి మాత్రం సిలో ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు? డి అని x 60ని భాగించగలిగిన ఒక ప్రధాన సంఖ్య అంటున్నాడు. 60ని ఏ ప్రధాన సంఖ్యలు భాగిస్తే? 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది. మనకు 60 యొక్క ప్రధాన కారణాంక విభజన చేసుకుంటే తెలిసిపోతుంది. 60 2 30ల, 2 2 15ల, ఇది 3 5ల, 5 ఎక్కం. సో ఏ ప్రధాన సంఖ్యలు భాగిస్తే? 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, 5 భాగిస్తుంది. సో డిలో ఏమేమి ఉంటాయి? 2, 3, 5. ఈ అనేది బెటర్ అనే పదంలోని అక్షరాలు అంటున్నాడు. సో ఈలో ఏమేమి వస్తాయి అప్పుడు? = బెటర్లో ఏమేమి ఉంది? బి ఉంది, ఈ ఉంది, టీ. 2 సార్లు ఉన్నా మనం ఒకసారి రాస్తాం. BTT ఈ మళ్ళీ వచ్చేసింది. నెక్స్ట్ ఏముంటుంది? ఆర్. సో ఈలో ఏమేమి ఉంటాయి మనకి? BETR. నెక్స్ట్ సో ఇట్లా మనం రోస్టార్ ఇక్కడ ఏం సమితి నిర్మాణ రూపంలో ఉన్న దాన్ని మనం ఏం చేసినాము? రోస్టార్ రూపంలో రాసినాం. అట్లానే రోస్టార్ రూపంలో ఇచ్చిన వాటిని ఎందులో రాయొచ్చు? సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు. సో ఇక్కడ 3, 6, 9, 12 అని ఇచ్చిండు. ఇవేంటి? 3 ఎక్క 3, 3 2 6, 3 3 9, 3 4 12. మనం ఇది వర్క్షీట్లో చేసినాం. సో ఇదే ఏంటివి ఇవి? ఇక్కడ వర్క్షీట్లో ఇవి ఇవే ఇచ్చిండు. మూడు 6, 9, 12. సో బిలో ఇవేంటి? ఇక్కడ సో సిలో 3, 6, 9, 12 అని ఇచ్చిండు. సో సి అండ్లో ఏముంది? ఎక్స్ అనేది ఏంటి? 3 యొక్క గుణిజం. 3 యొక్క గుణిజాలు అంటే అనంతం ఉంటాయి, కానీ ఇక్కడ 12 వరకే ఉన్నాయి. అంటే <= 12. ఇంకా ఎక్స్ ఏంటిది? 12 కంటే 12కు తక్కువ, 12కు సమానం కావాలి, ఇంకా 3 యొక్క గుణిజం కావాలన్నమాట. సో అట్లనే మనం చూసినాం 2, 4, 8, 6, 16, 32. ఇవన్నీ ఏంటి? 2 యొక్క ఘాతాలు. 2 ఘాతం 1 అంటే 2, 4 అంటే 2 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, 16 అంటే 2 ఘాతం 4, 32 అంటే 2 ఘాతం 5. సో ఇక్కడ ఈ డీలో అన్నీ ఎట్లా ఉన్నాయి? 2 ఘాతం x రూపంలో ఉన్నాయి. ఎక్స్ ఏంటిది? 1 2 3 4 5 అంటే సహజ సంఖ్య. ఇంకా ఎక్స్ అనేది <= 5. సో ఈ విధంగా మనం రోస్టార్ రూపంలో ఇస్తే సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు, సమితి నిర్మాణ రూపంలో ఇస్తే రోస్టార్ రూపంలో రాయొచ్చు. నెక్స్ట్ కార్డినల్ సంఖ్య. ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే సమితిలోని మూలకాల సంఖ్య. ఎన్ని మూలకాలు ఉన్నాయని తెలియజేసేదాన్ని ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు.
ఉదాహరణకి ఇక్కడ ఏలో నేను రాస్తున్నాను 1 2 3 4 5 ఇవి మూలకాలు. సో కార్డినల్ సంఖ్యను ఎట్లా రాస్తామంటే నంబర్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ అంటాం దాన్ని. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటిది, ఏలోని మూలకాల సంఖ్య. సో ఎన్ని ఉన్నాయి ఇందులో, 5 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు ఉదాహరణ b = x. x అనేది 18 యొక్క కారణాంకం అన్నాడు. అయితే ఎన్ ఆఫ్ బి ఎంత, నంబర్ ఆఫ్ బి ఎంత అంటున్నాడు, బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయని అడుగుతున్నాడు. సో ముందు మనకు 18 యొక్క కారణాంకం అన్నాడు కాబట్టి 18 కారణాంకాలను మనం రోస్టర్ రూపంలో రాసుకోవాలి, రాసుకుంటేనే మనకు. సో b = 18 యొక్క కారణాంకాలు, మనకు కారణాంకాలు చేసే పద్ధతి తెలుసు కదా, 1 × 18, 2 తొంబుల్, 3 6 18, 4లో రాదు, 5లో రాదు, 6 వచ్చేసింది కాబట్టి ఏమేమి వస్తాయి 18 యొక్క కారణాంకాలు, 1 2 3 6 9 18. సో బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఇప్పుడు 6 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఎంత అవుతుంది, 6. సో కార్డినల్ సంఖ్య అంటే ఆ సమితిలో గల మూలకాల సంఖ్య. ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉంటే కౌంట్ చేయాలి మనం, దాన్ని ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటాము. ఇప్పుడు బి అయితే ఎన్ ఆఫ్ బి అని రాస్తాం, ఏ అయితే ఎన్ ఆఫ్ ఏ అని రాస్తాం. అట్లా స్టాప్.